చలో అందరికీ శార్థులలో టీవీ5 సమర్పించు మాస్మలను ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లాయాల్టీ అయితారా మోక. అయ్యా ఓ జగన్ కాక, ఒకసారి పార్వతీపురం నుంచి మా ఊరి దాకా ఈ రోడ్లు వచ్చిపోరాదు. ఆయాలు వచ్చో ముద్దులు పెట్టి గదవకు నెత్తిలికి చేతులు పెట్టి ఇక మీకు ఇది చేస్తా మీకు అది చేస్తా అని ఎక్కలేని మా సొంత చుట్టం కంటే ఎక్కువ మాట్లాడిపోతావుగా. ఒక్కసారి నీ కారు వేసుకొని గీడంగరా. కారు పోతుందా, సైకిల్ మీద పోతావా, నడిచిపోతావా, ఈ రోడ్ ఎట్లుంది, మా బతుకులు ఎట్లున్నాయి, ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉంటుందా ఏపీలా అని చెప్పాను. అక్కడ జనాలు ఆయన ఏం లొల్లి పెడుతురు, మీరు ఏం లొల్లి పెట్టినా ఏముండదు. ఎందుకంటే జగన్ అన్న మళ్ళీ వచ్చి ఇట్టిట్టిట్ట అన్నాడంటే అట్టట్టట్ట అయిపోతుంది. అంతే, ముచ్చట ఏముండదు. ఇగిలియాలి, చేతులు ఊపాలి, అవతల వాడాలి. ఇక చెప్పుడైతే చెప్పాలి, అంతే, చేసేది ఏముండదు. ఇక దగ్గర పడ్డది కదా, మళ్ళీసారి మీరు బటన్ నొక్కుని తెలుస్తుంది కథ. ఏపీ జనాలను జగనాలు నిలువున మోసం చేసిడు. ఇచ్చిన హామీలన్నీ గాలే మాటలు, ఇక మొత్తం నీళ్ళ రాతలు గట్నే అయిపోయే. మన్యం జిల్లా ముచ్చట కత్తే అధ్వానంగా మారినయుల్లా జాతీయ రహదారి ఎటు పోదామన్నా కూడా నరకమే ఉండే. పార్వతీపురం నుంచి కూనేరు దాకా సుమారు 25 కిలోమీటర్ల దాకా నరక యాతన పడుతున్నారు ఇక అచ్చిపోయేటోళ్ళంతా కూడా. పార్వతీపురం మన్యం జిల్లాల జాతీయ రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదుల్లా. అడుగుకొక గొయ్యి గజానికొక గుంతతోని దర్శనం ఇస్తున్నది గరోడంతా. పార్వతీపురం నుంచి కూనేరు దాకా ఇక మొత్తం 20-26 కిలోమీటర్ల దాకా జాతీయ రహదారి మొత్తం అస్సలు మంచిగానే లేకుండా అయ్యింది. ఇక చెప్పనవసరం లేదు ముచ్చట చూస్తే. ఇక ఈ రోడ్డు మీదకి వస్తే చాలు ఎప్పుడు ఎక్కడ పడిపోతామో అని బండ్ల మీద పోయేటోళ్ళందరూ కూడా మస్తుగా భయపడుతున్నారు. ఇక ఆగమాగం ఉన్నది కథంతా అక్కడ. ఇక గాలేమో చెప్తున్నారు కదా ఇందాంపాన్రి. ప్రతిరోజు ఈ 20 కిలోమీటర్లు ఏదో ఒక లారీ బాల్తా పడి ఇప్పటికి అనేక మంది డ్రైవర్లు కాలు ఇరిగిపోయిన చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి వైపు మీరు నడిచే విధంగా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నొప్పులు వచ్చిన అమ్మాయి అయితే అక్కడ ఉండిపోయి డెలివరీ అయిపోతుంది. ఒక అమ్మాయి చనిపోతుంది అక్కడే ఫాట్లో. ఈ గవర్నమెంట్ సీఎం కుట్టినట్టు కూడా లేదు సార్. ఎందుకు అలా చేస్తుందో తెలియదు. గొప్ప ఘోరంగా సార్. అసలు జనాలు ఎర్రోలే, అసలు జనాలు పిచ్చోలే, అసలు నాయకులు ఎర్రోలే, ఎవరు ఎర్రోలే ఉన్నారు ఇక్కడ. అసలు ఓటేసిన జనం కూడా అభివృద్ధి లేకపోతే ఎందుకు సార్ వాళ్ళు? అది చూసినారు ఇలా అద్దమూలే దిద్ది దీపం పెట్టినట్టుంటాయి ఏపీల రోడ్లన్నీ. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే చాలు మొత్తం ఏపీని ఎడు లేకుండా వేసి పెడతా అననే. ఇక గిదే అన్నట్టు ఇక గజానికి ఒక గుంతనాయే అడుక్కొక గొయ్యాయి. ఏంది జగ్గులు నీ సక్కదనము, గింత అన్నాలం ఉంటుందా? ఈ రోడ్డు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఇదే పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి అనమాట. అంటే పాలకులు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గారు ఈ రోడ్లో ఒక 10-20 సార్లు ప్రయాణించి ఉంటారు. అధ్వానమైన రోడ్లు. ఆవిడకి ఈ రోడ్లు కనిపించవేమో నాకు అర్థం కాదు, కానీ నిమ్మకు నీరెత్తినట్లు అసలు ఏం పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డికి మేము మనవి చేసేది ఒకటేంటంటే, ఈసారి మీరు పుష్ప శ్రీవాణి గారికి టికెట్ ఇస్తే ఆవిడకి డిపాజిట్ కూడా రాదు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొమరాడ మండలంలోకి వచ్చేసరికి ఇక బండ్లు నడిపేటోళ్ళు మొత్తం నరకం చూస్తున్నారు. కొన్ని జాగాలలో గుంతలు వడుడుతోని ఇక బండ్లు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి. దుమ్ము ధూళితోని నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రమాదాలు ఎక్కనే జరుగుతున్నాయి ఈ రోడ్లు వేయంగా సక్కదనాల రోడ్లతోని. ఇక వాన పడితే చాలు ఇక చెప్పనవసరం లేదు, చెరువులు లెక్కనే కనబడతాయి. ఇక ఆన నీరు మొత్తం గుంతలలో చేరుడుతోని బురదమయంగా మారి ఇక పెద్ద బండ్లు మొత్తం గలనే కూరకపోతున్నాయి. ఇక దాంతోని ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడుతోని బండ్లు నడిపేటోళ్ళు అయితే మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. కురుపాం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో స్థానిక గాలిపంక పార్టీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి కూడా చక్కగా పట్టించుకోకపోవడంతోని స్థానికులు మస్తుగా మండిపడుతున్నారు. గాలిపంక పార్టీ అధికారంలోకి వచ్చినాక 4.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని మస్తు గరం అవుతున్నారు. ఇక గిట్ల ఆగమైన రహదారి మీద అనేక రకాలుగా నిరసనలు తెలిపినరు. గుంతలలో చేపలు పట్టుడు, వేట సాగించుడు, పడవలు ఇడిసబెట్టుడు, స్విమ్మింగ్ చేసుడు అసొంటి పలు రకాల వినూత నిరసనలు చేపట్టినరు. అయినా అధికార పార్టీ నాయకులు గాని అధికారులు గాని పట్టించుకున్న పాపన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపము గల్లంతా కూడా. గిట్లుంటది గాలిపంక పార్టీ ముచ్చట. ఏం ముట్టిందిరా ఓరు ముందు నాశపడని గంజాయి పాడైపోను కదరా. ఈ అడమైన గంజాయి పొరగాలకు అలవాట్లు చేస్తారు. ఇక పటపగలే తెలివి ఉండదు, సోయి ఉండదు. ఇక అడగలే గంజాయి తీసుకొని బజార్లో ఈ రంగం మాడితే ఊకుంటారా? ఓ పోరెంపటి వాడు ఆగవాగం చేస్తున్నాడు గీడో పోరుడు ఖమ్మంలా. ఇక ఊకుంటారు జనాలు అంతా కట్టి రాళ్లతో కొట్టి కట్టేసిరట. నీ పోరనుకున్న వారైతును అదే మత్తులు ఏమన్నా చేతిలో కత్తో కాటకారం ఉంటే ఎవరన్నా చంపుతాడు కదా అని అమ్మ ఎవరిస్తుండొచ్చు ఏం కథో. కానీ అడ్డమైన గంజాయితోటి మొత్తం యూత్ అంతా ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చిందిలే. ఒక ఖమ్మమనే కాదు, తెలంగాణ ఆంధ్ర ఏడ చూసినా ఇదే మత్తు జోగుతురు అనుకో రాదురి. అమ్మమ్మమ్మ ఎక్కడి గంజాయి కావచ్చు ఏం కావచ్చు, ఇది దరిద్రము.
ఏం రోగం రా సోడిగా నీకు? దిక్కుమల గంజాయి కొట్టుకుంటూ ఆడపోర్లు ఎంబడబడితే ఊతగానే ఊకుంటారా మరి? ఏడికెంచి పాపైతుర్రో ఏమో గిసొంటి సోడిగాళ్ళు. అయినా ఈ నడుమ గంజాయి మస్తుగానే అవుతున్నదిలా. తెలంగాణలో ఆడ చూసినా కూడా దిక్కుమల గంజాయి కొట్టాలా ఆగమాగముల మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అవుతున్నది. ఈ ఖమ్మం దిక్కు కూడా గట్లనే అయింది ముచ్చట. ఇక ఖమ్మం నగరంలో ఉత్తరప్రదేశ్ యువకుడట హల్చల్ చేసిండులా. ఇక గంజాయి తీసుకున్న మత్తులా ఇక దుఃఖంలోకేంచెల్లి ఇంటికి పోతున్నా ఆడపిల్ల ఎంటగా పడ్డాడట. ఇక ముచ్చట చూసిన వాళ్ళంతా కూడా ఈ సోడిగాన్ని పట్టుకొని తాళ్లతోటి కట్టి దేహశుద్ధి చేసి టౌన్ పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఇక తలవాలు గట్టిగా పడ్డట్టున్నాయి. దిక్కుమల గంజాయి తాగాల మద్దులా ఏం చేస్తున్నామో మొత్తం తెలియకుండా చెయ్యాలా. ఇదే నడుస్తా ఉన్నది. ఇక చూడు ఎట్లా కట్టేసిండ్రు ఈ సోడిగాన్ని. అదే చూసినారులా. ఇక మత్తులో ఏం చేస్తున్నావు కూడా ఆది మనిషి పెయి మీద సోయి లేకుండా దిక్కుమల పనులని చేస్తూ ఉంటారు. ఇక మరి ఎట్లా పట్టుకుంటారో ఏందో అర్థమైతలేదు కానీ గంజాయి అయితే మస్తుగా నడుస్తున్నది తెలంగాణలో ఆడ చూసినా కూడా. ఇక ఈ ముచ్చట మీద జరంత నజరైతేనే మంచుకుంటది. ఇక దుకాణంలోకించి నిమ్మలంగా ఇంటికి పోయే పిల్లనక పడ్డాడంటే ఎవరు లేకపోతే ఆ పిల్ల పరిస్థితి ఏం కావాలా? గందు గురించి జర సోంజాయించుండ్రి. గిసొంటోళ్ళని పట్టుకొని గట్టిగా 4 దాన్ని ఇక మళ్ళీ త్యాప కాకుండానే చూడాలా. ఆఖరికైతే స్థానికులందరూ చూసి ఇక తాళ్లతోటి గట్టి దేశశుద్ధి చేసి టౌన్ పోలీసులకు అప్పచెప్పిరు. తలవాలు గట్టిగా పడతాయి. ఇంకో మళ్ళీ గిట్లా దాగకుండా కావాలా, పొలగన్లెంబట పడకుండా కావాలా. అరే అరే రే మరి ఎట్టాయనో ఏమాయనో కానీ చేపలన్నీ చచ్చిపోయినాయి కానులా. శ్రీశైలంలో మొత్తం కుప్పలు తెప్పలుగా చచ్చిపోయిన చేపలన్నీ మీదికి తేలినాయి. ఇక మత్స్యకారులు ఏమో ఇటు పవర్ ప్లాంట్కి అరిగిరు, అందులో కెమికల్ ఎక్కువైపోయి చేపలు చచ్చిపోయినాయి. అరే దగ్గర 4 నెలల వేట పోయింది, మేము ఎట బతకాలి ఏం కథ అని వాళ్ళు పరిచయం అవుతారు. కానీ చేపలన్నీ శవాలు అయితే వెళ్ళినాయి. మరి ఏడైందో మిస్టేక్ ఎట్టయిందో కానీ మొత్తం కుప్పలు తెప్పలుగా కాలువలు తేలినాయి అనుకో రాదు. చేపలు ఏం తక్కువ ఇంతలా చేపలు ఉన్నాయి. మరి ఇక అమ్ముకుంటోళ్ళకి బతుకు తెరువాయే పాపం చచ్చిపోయినాయి. మరి ఇక ఎటనో ఏం సంగతో తేలవలసి ఉన్నది ముచ్చట. మరి అయ్యో ఏమై ఉంటదులా గిన్నిగానం చేపలు చచ్చిపోయే. అయ్యో శ్రీశైలం రిజర్వాయర్ కాడ కుప్పలు తెప్పలుగానే చచ్చిపోయినాయి కదా నువ్వు జిమ్మలన్నీ. ఎగిట చేపలు చచ్చిపోవడంతోని మత్స్యకారులు మొత్తం డబోదిబోమ అంటున్నారు. మరి అనరా చెప్పుండ్రి, బతుకు తెరివే దాని మీద నాయే, దాని మీదనే బతుకుడాయే. గనిగానం చేపలు చచ్చిపోయినాక అయ్యో ఎట్లా కావాలమ్మా బతికే గిదిని మీద ఇవన్నీ చచ్చిపోయి ఇప్పటిదాకా ఒక్కళ్ళన్నా పట్టించుకున్న పాపన లేరు, ఏ అధికారులు రాలేరు, స్పందించలేదు అని చెప్పి లబోదిబోమ అంటున్నారు. తెలంగాణ సర్కారు ఆధీనంలో ఉన్న పవర్ హౌస్ ను క్లీన్ చేసి గా నీళ్లను ఇడిసబెట్టుడుతోని ఈ చేపలు మొత్తం చచ్చిపోయినాయని గా స్థానికులు అంటున్నారు. మరి పరిమితికి మించి కెమికల్ వాడుతోనే చేపలన్నీ చచ్చిపోయినాయి. ఇక ఎట్లా కావాలా అని చెప్పి ఆరోపిస్తున్నారులా. ఇక చేపలు చచ్చిపోవడంతోని మాకు 4 నెలల దాకా ఉపాధి లేకుండా పోయింది. ఇక ఎట్లా బతకాలా మేము ఇప్పుడు 4 నెలల దాకా? ఉప్పితోటి 9 వెళ్ళాలంటే వీటిని అమ్ముకునే జీవనాధారం కొనసాగిస్తామా? ఎగ్గింతలా చేపలుండే అవన్నీ కాలం చేసే ఎట్లా కావాలా ఏంది అని చెప్పి మత్స్యకారులు అయితే ఆందోళన చెందుతున్నారు. కావాలంటే చూడుండులా ఎట్లా చచ్చిపోయినాయి, మొత్తం నీళ్ళలో తేలబట్టే ఇంతలా ఉన్నాయి చేపలు. అయ్యో పోయిన సర్కారు మాకు చుట్టవా ఇంతో అంత వటవా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ఏడబడతాడు. పర్మిషన్ లేకుండా డ్రాయర్లు తడుపుకుంటా మంచిగా మీరు అక్రమంగా కట్టుకుంటే ఊకుంటామా అని వరంగల్లో కూడా ఇక జేసీబీలు లేపిరు అనుకో రాదురి. అక్రమ కట్టడాలు ఏడున్నా కూల్చేసుడే. ఏవా తాత పట్టణాలన్నీ ఇరికిపోతుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఇరికిచ్చి కడతారు, లంచాలు ఇచ్చి అట్లా నడవదు. ఏడేడ పర్మిషన్ ఉంది, ఏడేడ పర్మిషన్ లేదు, ఏది అక్రమంగా ఉంది ఏది సక్రమంగా ఉంది చూసి 7 కాడికి లెక్కలు తేలుస్తామని జేసీబీలు ఎత్తిరనుకో రాదురి వరంగల్. ఊకుంటారు మరి కొత్త సర్కారు మరి ఎట్లుంటది కథ. ఇక కూల్చుడు సురువు చేసిరు. ఇక గత సర్కారు అండదండ ఉండే ఏమన్నంటే వాళ్ళు చూసుకుంటారని చెప్పి లంచాలు ఇచ్చి ఇక అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఉత్తగానే ఊకుంటారు అధికారులు. అవునుల్లా వరంగల్లా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపిన్రు. ఇక గతంలో బీఆర్ఎస్ కార్యాలయం కోసం కేటాయించిన భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను 7 కాడ కూల్చిరు జేసీబీలు పెట్టి. ఇక ఆ భూమిలో పార్టీ కార్యాలయం కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టుడుతోని అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చేసిండ్రులా అధికారులు. వరంగల్ నాయుడు పంపు చౌరస్తాల కోట్లాది రూపాయల విలువైన ఎకరం భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయించుకుంది గత బీఆర్ఎస్ సర్కారు. 10 నెలలు అయిపోతున్నా కూడా పార్టీ కార్యాలయ భవనం నిర్మించకపోగా గా భూమిల కమర్షియల్ కాంప్లెక్స్ కనబడ్డది. ఇక ఇంకేమున్నది ఈ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి సార్కి ట్విట్టర్ పిట్టల ట్యాగ్ చేసిండ్రు నెటిజన్లు. స్పందించిన అధికారులు పోలీస్ బలగాలతోటి కూల్చేసిండ్రు. ఇక చూడుండ్రి.
అది చూసినారు లగ్గదన్నట్టు ముచ్చట. ఇక గత సర్కారు మంచిగా సానుకూలంగా ఉన్నది, తెలిసిన వాళ్ళు ఉన్నారు, పైకం పెట్టి ఇట్లా చేసుకుంటామంటే నడుస్తాది. అందుకే అక్రమ నిర్మాణాలని ఉత్తగానే ఊకుండే పెట్టారు. మొత్తానికైతే ఉక్కుపాదం మోపిన్రుల అక్రమ నిర్మాణాల వరంగల్ రెవెన్యూ అధికారులు. మరి అడవులలో ఏమో ఆధారం దొరుకుతలేదా, ఆకలి అవుతుందా, లేకపోతే ఏమన్నా ఏం పని మీద వస్తున్నాయో కానీ ఈ ఎలగొడ్లు చిరుతపులు ఊర్ల మీదకే వచ్చి పడుతున్నాయి. అంటే ఊర్లలోకి వస్తున్నాయి, పొలాలకు వస్తున్నాయి. చీకట్ల పొలాలు ఎంపటి తిరుగుతుంటే రైతన్నలకేమో భయం అయిపోయాయి. చీకట్ల పోయి కరెంటు మలపాలి, నీళ్ళు మలపాలి, పొలాలకు అనుకున్న వాళ్ళకు ఇక ఆడంగా పోతున్నా అర్రు అని గాంటిస్తాలకు గుండెల్లో జలదరం పుట్టి ఇటు నుంచి ఇటే వెనకకు పడుతురట. ఇక మరి ఏం చేస్తారు చెప్పు, పులికి ఎదురుగా పోయి మాట్లాడతారా ఎట్లా? ఓ దిక్కు ఎలగొడ్లు, ఓ దిక్కు పులులు, ఏం చేయాలో అర్థం కాక రైతులు నెత్తులు పట్టుకుంటారట. మరి అడవాధికారులు ఏం చేస్తారో, ఏడికాడికి కంచెలయ్యే కానేమో ఇంకో దిక్కులు వెళ్ళి మరి ఇక సావాలనా బతకాలని ఈ భయంతో అనేమో ఇక రైతన్నలు అంటున్నారు. మరి చూడాలి ఇక ఏడేడే ఎట్టెట్టు వచ్చినాయో చూద్దాం రారులా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలము కొత్తూరు ఊరి వ్యవసాయ పొలాలల్లా ఇక రాత్రి చిరుత పులులు అల్చలు చేసినయుల్లా. పొలం పనులకు పోయొస్తున్న రైతులకు చిరుత గాండ్రింపులు ఇనబడుతోని భయాందోళనకు గురయ్యిండ్రు. ఇక ద్విచక్ర వాహనం లైట్ల వెలుగుతోని చిరుతలు దర్శనం ఇచ్చినాయి. ఇక రోడ్డు దాటుకుంటా ఇక దగ్గరనే ఉన్న అడవులకి వెళ్ళిపోయినాయుల్లా. సీకడు పడితే చాలు పొలాలకు చిరుతలు ఎలుగుబంట్లు వస్తున్నాయని అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకుంటలేరని రైతులేమో ఒలాబోది బొమ్మంటున్నారు. మరి భయపడరా చెప్పుండ్రి. ఇక రాత్రి పనులకు పోయేటోళ్ళు ఉంటారు, పొలాల కానే వాడుకునేటోళ్ళు ఉంటారు, నీళ్లు వాటేటోళ్ళు అంతా కూడా. ఇక రాత్రి ఇట్లా పులులచ్చి అని గాండ్రించే వరకు భయపడపోతే ఏమైతుంది? ఇక మా ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి వేడుకుంటున్నారు మొత్తం మీద. ఇక చూడుండ్రి. ఇక అటు దిక్కు అట్లుంటే ఏలూరు దిక్కు ముచ్చట గిట్లుండే. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలము సత్తన్నగూడెంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతున్నది. ఊరి శివారు తోటలలో పులి పాదముద్రను గుర్తించిండ్రు రైతులు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిండ్రట. ఇక జల్దిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పాదముద్రలను సేకరించిండ్రు. వీటిని పరిశీలించంగా గవి పెద్ద పులి పాదముద్రలుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిండ్రులా. ఇక ఇక్కడ ఒక కారణే కాదు, దెందలూరు మండలము పేరుగుగూడెంలా మొక్కజొన్న తోటలలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించి ఇక గవిటిని సైతం కూడా అధికారులు సేకరించిండ్రు. గత వారం రోజుల కాంచెల్లి ఏలూరు జిల్లాల బట్టాయిగూడ, కొయ్యలగూడెము, నల్లజర్లలో తాజాగా ద్వారకా తిరుమల, దెందలూరు మండలాలలో పులి సంచారాలతోని ఇక జిల్లా జనాలు మొత్తం బంబేలెత్తుతున్నారులా. మరి ఎందుకు వచ్చి పాడైతున్నాయో ఏమో తెలియదు కానీ మొత్తం రాత్రి పడితే చాలు పొలాలకు రావాలా, జనాలను భయాలకు గురి చేయాలా. ఏమనిపిస్తున్నదే మరి ఊర్లలోకి వస్తున్నారు. ఇక జనాలు మొత్తం అడవులకు రాని, మేము మొత్తం ఊర్లలోకి వస్తామని అనుకుంటున్నాయి కావచ్చు. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి. గింత అన్నాలం ఉన్నదా? తోటలకు పోయి పనులు ఎట్లా చేసుకుంటారు? ఇక తోటలకు పోయి పనులు చేసే కూలీలు కూడా మొత్తం పులి భయంతో వెనకడిగేస్తున్నారు. అయ్యో తాగితే ఇంత తలుపు దగ్గర పెట్టుకొని ఇంట్లో వద్దామా? ఏం పుట్టిందిరా వారి నీకు? నీ ఇష్టం వచ్చినట్టు కారు తోలుకుంటా రోడ్ అంతా నాదే, ట్రాఫిక్ వాళ్ళు నా చుట్టాలే అంటే ఊకుంటారా చెప్పురి? బిర్రుగా తాగిండేమో ఇక ఎవరిని చూడకుండా కళ్ళు కనబడతలేరు అట్నయి. రయ్యా రుయ్యా దేని పడుతుంది అని గుద్దు కూడా పోయినట. ఇక లోకల్ వాళ్ళు చూసి ఊకుంటారు. ఎంత దూరం పోతావు తాత అని వాళ్ళు కూడా తలిగి పట్టుకోరు అనుకోరు రాదురి. పట్టుకొని భర్త పూజ చేసిరు, ఏమి లేకుండా తాతకు లగ్గం పోసి తలాపురాలు వేసిరు అనుకో రాదురి. ఇక అటెనక సిరి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు అనుకో. ఇక వెనక సిరి వాళ్ళు కూడా తాగింది దిగిందాక ఈ పంత విమానం మొత్తం మోగితే అప్పుడు తెలుస్తుంది. ఇక తాగుబుద్ది అయితే తాగినవేమో, ఇంత తాగితే నీ ఇంట నువ్వు అంతే. బజార్లోకి వచ్చి బజార్ అంతా నాదే అని కారు అంతా రయ్య అని తిప్పితే ఊకుంటారా? వేసిరు లోపల బిర్రుగా దాగాల. ఇక బండ్లు పట్టుకొని రోడ్డు మీద రయ్యారు వాళ్ళ ఓలకన్నా గుద్దుతే ఏమైతుంది? పానం తీసినోళ్ళు గారా చెప్పుండ్రి. మరి ఎందుకు ఇట్లా తయారైతున్నదో ఏమో ఈ నడుమ జనాలైతే. భయం లేకుండానే పోతున్నది పెయిలా. మరి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, తాగి నడపద్దు అన్న భయమే లేదులా. ఇక హైదరాబాద్ పంజగుట్టల ఒక కారు కూడా బీభత్సం సృష్టించిందిలా. మందు తాగిన మత్తులున్న ఒక వ్యక్తి కారు నడుపుకుంటా అడ్డొచ్చిన వాళ్ళ మీద మొత్తం ఢీ కొట్టుకుంటూ పోయిండు. ఇక ఇంకేమున్నది, దీంతోని గరమైన స్థానికులు మొత్తము అది కష్టం మీదగా కారు ఆపిండ్రు. ఇక డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఇక చూడుండ్రి మీరే. అది చూసినారులా ఎట్టున్నదో కథ. మరి కొట్టరా? ఇష్టం వచ్చినట్టు తప్పదాగి మొత్తం బండ్లు నడుపుకుంటా ఓలను పడతాలను గుద్దుతాము, పానాలు తీస్తామంటే నడుస్తుందా? ఇక తాగిన మత్తుల బండి ఎటు పోతున్నదో తెలియదు. పుసుకన గింతంత దాకినా కూడా కింద పడ్డారనుకో పానాలు పోయేటి తెలియదు. మరి పానాల గుత్తైనాక ఉత్తగానే ఊకుంటారు. గందు గురించి అతి కష్టం మీద గైనని పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పచెప్పిర్రు. మళ్ళొత్యాప ఇట్లా అవుతుందా? కాదు. ఒకసారి బుద్ధస్తేనే మళ్ళీ గిసొంటి జరగకుండా అవుతుంది. ఇక పోలీసు వాళ్ళు కూడా 4-5 తలవాళ్ళు గట్టిగానే చేస్తారు. ఎయ్యురి సారు ఎయ్యురి, లేకపోతే మారనే మారు. మొత్తం మీద ఇయ్యాల రేపట
దొంగతనం కూడా చాలా అల్కగానే చెప్తున్నారు లా ఏముంది నడుచుకుంటూ పోతుంటే బైక్ మీద రాని వెనకంగా మెడబట్టి గుంజితే చేయను కూరుకొచ్చే అగో గట్టి అయింది ఐతారం గోలిగా ఇక ఏం పనిపాట లేదనుకున్నట్టుంది ఇంత తాగుడుకు తింటందుకు కావాలి కదా కాయ కష్టం చేతగాని వాళ్ళు ఏం చేస్తారు ముందు నష్టపోళ్ళు ఆడోళ్ళు ఒంటరికి ఏడంగా పోతురు చూడ వాళ్ళ మెడలు బట్టి బంగారం గుంజ ఇక ఏమున్నది ఇక చూడు ఎంత బాధ అయిపోయిందో ఇక్కడ కాకినాడ కాడ మొత్తం పుసలతాడు ఎత్తుకపోతాలకు లబోదిబో అని మొత్తుకున్నది ఇక మరి పోలీస్ టౌన్లో పడతాడా పడడా మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి కానీ ఈ దొంగలతోటి నేరి ఆగమున్నది బంగారం మీద వేసుకొని అడగోలిగా ఓకురు అమలక్కలారా అడవైన దొంగలు మోపాయి రోడ్డు మీద ఇక రోడ్ మీద ఎటు పోయినా భద్రంగా ఉండుండ్రులా గుడికి పోయినా బడికి పోయినా ఎవరు ఎటు పోయినా కూడా ఇక మెడలలో బంగారం వేసుకొని బయట కోదమంటే మస్తు భయం అవుతున్నది దొంగలు మరి గట్లా తయారైతున్నారు ఇక కాకినాడ జిల్లా పెద్దపురం మండలము చంద్రంపల్లిలా గుడికి పోతున్న మహిళ మెడల కాంచెల్లి ఇక బంగారు గొలుసును తీసుకొని పోయిరు దొంగలు పక్కపొంటనే ఉన్న మహిళలు అడ్డుకునుడితోని 3 కాసుల తాలిబొట్టి ఇడిసబెట్టి 8 గ్రాముల గోల్డ్ సైన్ ఎత్తుకొని పోయిండ్రులా ఇక కిర్లంపూడి మండలము విరవ ఊరు నుంచి పెద్దపురం మండలము తిరుపతి ఊర్లున్న శృంగార వల్లభ స్వామి గుడికి కాలు నడకన పోతుండగా గీ ముచ్చట జరిగిందట ఇక చూడుండ్రి కథ అది చూసినారులా ఇక గది ఇడిసబెట్టి మిగిలింది ఎత్తుకొని పోయిండ్రు అన్నట్టు దొంగలి నడుమ బాగా తయారైతున్నారు భద్రంగా ఉండాలా ఎవరత్తారు ఎవరు యూత్తరు పట్టవగలు ఏంది అని అంటే ఇక దొంగల గురించి మనకి ఏ మెరక ఎప్పుడు వచ్చేది తెలియదు ఎట్లా పట్టుకోపోయేది తెలియదు ఇక గందు గురించే ఎటువైనా జర భద్రంగా ఉండాలా ఈ నడుమ దొంగ సోడిగాలు బాగా తయారైతున్నారు ఇక పుష్కని ఇంతన మిగిలింది లేకపోతే ఉన్నదంతా పాయే కదా కాయ కష్టం చేసి మనం ఇంతింత పోగేసుకొని బంగారం చేసుకొని మెడలేసుకుంటే ఇక జలసాలకు అలవాటు పడ్డాడు కట్టం చేసి పనులు చేయని వాళ్ళంతా ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఏదేమున్నా భద్రంగా ఉండురులా చైన్ స్నాచర్లు బాగా తయారైతున్నారు ఇక గివన్నట్టు ఇవాళ TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ TV5 ఇక ఉంటా